హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు రాధిక. నా ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి సరిపోతది. నా నుంచి ఎలాంటి వీడియో అయినా సరే మీ దాకా వస్తదనమాట. సో, మేమైతే నిన్న సండే గదా! అలా సరదాగా బయటికెళ్ళాం. సండే కన్ఫర్మ్‌గా బయటికెళ్తాం అనమాట. అందులో ఎలాంటి డౌటు లేదు. మాక్సిమం వెళ్ళిపోతాం. ఏదైనా మంత్‌లో ఫోర్త్ సండే అయితే వెళ్ళము. ఆగిపోతామనమాట. కుదరదు ఆ సండే వెళ్ళటం. సో, అందుకని చెప్పి ఇక్కడ సాధ్వి వచ్చేసి కెమెరాకి హాయ్ చెప్తూ ఉందనమాట. ఏంటి అనంటే సాధ్వి ఇప్పుడు బాగా స్టిక్కర్స్ ఉంటాయి గదా! స్టిక్కర్స్ లాగేయటం అలా చేస్తూ ఉంది. నేనిప్పుడు ఫస్ట్ టైమ్ అనమాట. నేను స్టిక్కర్స్ గూడా హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తూ ఉన్నాను. నిన్న వెస్ట్ సైడ్‌కెళ్ళామనమాట. నేను వెస్ట్ సైడ్‌లో ఎప్పుడు బట్టలు తీసుకోలేదు. అండ్ నా చేత్తో అయితే నేనెప్పుడు కొనలేదనమాట. జస్ట్ ఒకసారి వెళ్లి చూసొచ్చాను కానీ నేనెప్పుడు తీసుకోలేదు. లాస్ట్ టైమ్ మా హస్బెండ్ కావాలా ఒకసారి అశోక్ వెళ్తే తీసుకొచ్చాడనమాట. 2 ప్యాంట్స్ తీసుకొచ్చారు. ఒక్కొక్క ప్యాంట్ వచ్చేసి 800 పడింది. 2 ప్యాంట్స్ వచ్చేసి 1600 పడింది. షాక్ అయిపోయాననమాట. ఏంటి ప్లాజో ప్యాంట్స్ అంత కాస్ట్ ఉంటాయా? సరే అసలు వెస్ట్ సైడ్‌లో ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ తీసుకోలేదు కూడా కిడ్స్ బట్టలు పాప బట్టలు కూడా నేనెప్పుడు వెస్ట్ సైడ్‌లో చూడలేదనమాట. అసలెలా ఉంటాయి బయట నుంచి చూస్తే మాత్రం బుజ్జి బుజ్జి చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటాయి. నేనెక్కువ మాక్స్, ట్రెండ్స్ ఇవే ప్రిఫర్ చేస్తా అనమాట పాపకి. లేదంటే ఫస్ట్ క్రై. ఇంతకు మించి నేనెక్కడా తీసుకోలేదు. ఇంకేదన్నా గౌన్‌లు అలాంటివైతే బచ్‌పన్‌లో తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కలర్స్ వేరియేషన్స్ ట్రై చేయాలి అనంటే ఒంగోలు ఎళ్ళాను కదా! నేను మొన్న మా పిన్ని తీసుకొస్తదనమాట. లేకపోతే ఎప్పుడన్నా లంగాలైతే పట్టు లంగాలైతే అమ్మ తీసుకునిద్ది. నేనెక్కువ వెస్టర్న్ వేరే ప్రిఫర్ చేస్తా అనమాట పాపకి. సో, చూద్దాము వెస్ట్ సైడ్‌కెళ్ళని చెప్పి ఎళ్లి చూసా అనమాట. ప్రైజెస్ అయితే నాకైతే కొంచెం ఎక్కువగానే అనిపించాయి. కానీ క్లాత్ క్వాలిటీ గూడా సేమ్ చాలా బావుందనమాట. క్లాత్ గూడా బావుంది. క్వాలిటీ గూడా చాలా బావుందనమాట. చిన్న చిన్నగా అంటే 0-6 మంత్స్, 0-3 మంత్స్ ఎక్కువ ఇవే ఉన్నాయి. 2-3 ఇయర్స్ ఇవి ఇంత మటికే ఉన్నట్టున్నాయి మాక్సిమం. ఇంక అంతకు మించి గూడా లేవు. కొంచెం పెద్ద పిల్లలకున్నట్టున్నాయి. నేను చూసినంత మటుకైతే. ఇక్కడ కుర్తీస్ కానీ చాలా చాలా బావున్నాయి. అండ్ నేనేం తీసుకున్నానో చెప్పలేదు గానీ, నేను పాపకి 2 డ్రెసెస్ 2 కాదు 1 డ్రెస్ తీసుకున్నా. అండ్ ఒక కార్గో ప్యాంట్ తీసుకున్నా అనమాట. కిడ్స్‌కి గూడా అంటే 1 ½ ఇయర్ పాపకి గూడా ఇప్పుడు తనకి 16థ్ మంత్ రన్ అవుతుందనమాట. ఈ 16 మంత్స్ పాపకి గూడా ఉంటాయని కార్గో ప్యాంట్స్ ఉంటాయని నాకైతే తెలీదు. జీన్స్ ఉంటాయి గానీ, కార్గో ప్యాంట్స్ ఉంటాయని నేను చూడలేదనమాట. సర్లే చూద్దామని జెప్పి ఒకటి తీసుకున్నా అనమాట. ప్రైజెస్ ఎంత పడ్డాయి, ఏంటి, అసలు నేనేం తీసుకున్నా అనేది గూడా ఒక షార్ట్ వీడియోలో కంపల్సరీగా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడొచ్చేసి ప్లాజో ప్యాంట్లు 900 దాకో ఏమో ఉన్నాయి. 1000 ఉన్నాయి. సారీ 999 అనమాట ప్లాజో ప్యాంట్స్ వచ్చేసి. పిల్లలకైతే బయటే ట్రయల్ వేసి చూస్తున్నారు. చిన్న పిల్లలే గదా! సో, అందుకని బయటే ట్రయల్ వేసి చూస్తున్నారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. నేను ఎంత క్వాలిటీ ఉంటదని నాకసలు తెలీదు లిటరల్లీ నిజం చెప్పాలంటే. నేనెప్పుడు ఎందుకంటే వెస్ట్ సైడ్ గాని ఇవన్నీ కొంచెం ఎట్లైనా ప్రైస్ ఎక్కువే అని తెలుసు. సర్లే అని చెప్పి నేనెప్పుడు ట్రై చేయననమాట. మాక్సిమం నేనెప్పుడు టాప్స్ తీసుకోవాలన్నా ట్రెండ్స్‌కే ఎళ్తా. కొంచెం బడ్జెట్‌లో వస్తాయి. మాక్స్‌లో అయినా కొంచెం బడ్జెట్‌లో వస్తాయి గానీ, నేను చెప్పలేను. ఇది వెస్ట్ సైడ్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపిస్తది నాకు. మీరు ఎక్కడ షాప్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా చెప్పులైతే చాలా ప్రైజెస్ ఉన్నాయి. 1500, 1600 కాకపోతే వీటి టైమ్ పీరియడ్ ఎక్కువొస్తది అని అంటున్నారనమాట. అండ్ నేనొక పెయిర్ తీసుకున్నా. ఇంకా మా హస్బెండ్ కూడా చూసారు. ఇవి బావున్నాయిరా అని చెప్పి. కానీ 1500 ఉన్నాయి స్లిప్పర్సు. నేనంత కాస్ట్‌లీ చెప్పులు ఇప్పుడంత అవసరం కూడా లేదని చెప్పి ఒక 500లో తీసుకున్నా అనమాట. నేను ఏదైనా తీసుకుంటే ఒక షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేసి ఎందుకంటే షాపింగ్ హాల్స్ షార్ట్ వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్‌గా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎక్కడైనా మనం అనే పర్సన్ ఎవరికైనా నచ్చితే ఒక సబ్‌స్క్రైబర్ పెరిగే ఛాన్స్ ఉంటది. సో, అందుకని చెప్పి ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ గూడా ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే అనిపిచ్చాయి. 500 అలా ఉన్నాయన్నమాట. సింగిల్ బ్యాగ్ వచ్చేసి. ఇక్కడ పర్ఫ్యూమ్స్ చాలా బాగుండే. అంటే నేనైతే ఎలాంటివి ట్రై చేయలేదు గానీ, జస్ట్ అక్కడ చాలామంది లేడీస్ చూస్తూ ఉన్నారు. అండ్ నేను నెయిల్ పాలిషెస్ 150 రూపీస్ తీసుకున్నా అనమాట. 149 ఏమో పడింది. ఇక్కడ నెయిల్ పాలిషెస్‌లో టైప్స్ ఉన్నాయి. జెల్ నెయిల్ పాలిషెస్, ఫాస్ట్‌గా ఆరిపోయే నెయిల్ పాలిషెస్ అండ్ ఇంకొకటి షేడ్స్‌లో లైట్ షేడ్స్ ఇంకా ఏవేవో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 99 రూపీస్. తర్వాత వచ్చేసి 149 రూపీస్. తర్వాత వచ్చేసి 199 రూపీస్. అంతే 199, 200 తోటి ఎండ్ అయిపోయిందంతే. నేను ఫస్ట్ ఏమనుకున్నానో తెలుసా? బాటిల్ చూసి ఇలా ఉంటదా డిఫరెన్స్? ప్రైస్ డిఫరెన్స్ అనేది బాటిల్‌ని బట్టి ఉంటదా అని చెప్పి అడిగాను. లేదు మేడం ఇవి ఫాస్ట్‌గా ఆరిపోతాయి. ఇవి కొంచెం లేట్‌గా డ్రై అవుతాయి. ఇవి జెల్ నెయిల్ పాలిషెస్ అండ్ ఇవి షిమ్మర్ టైప్ నెయిల్ పాలిషెస్ అని చెప్పి తను చెప్తూ ఉందనమాట. సో, నేను ఒకే ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను. 145 రూపీస్‌ది తీసుకున్నాను అనమాట. 200ది కూడా తీసుకోవచ్చు గానీ నేనెందుకో సరే చూద్దాం ఫస్ట్ టైమ్ కదా! నేను వెస్ట్ సైడ్‌లో తీసుకోవటం అనేది ఫస్ట్ ఫస్ట్ టైము. నేనెప్పుడు 100 రూపీస్ తక్కువ అసలు తీసుకోను నెయిల్ పాలిషెస్. ఆ 100 మాక్సిమం పెడతాననమాట. ఎందుకంటే కొంచెం బావుంటాయి 100 రూపీస్ అయితే అని చెప్పి 100 మాక్సిమం
ఇన్వెస్ట్ చేస్తాను నెయిల్ పాలిష్‌లో. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొంచెం మంచిగా రూ. 100 పెడితే ఏంటంటే మంచి కలర్స్, మంచి షేడ్స్ ఉంటాయి. ఇంకా 20, 30, 40, 50 లోపు అంత షేడ్సే ఉండవు. ఎప్పుడు చూసే రెగ్యులర్ కలర్సే ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పి మాక్సిమం 100 అనేది పెట్టేసేస్తాను. అండ్ బాడీ హగ్గింగ్ డ్రెస్సులు గాని చాలా బాగున్నాయి. ఇన్నర్ వేర్స్ గాని ఇక్కడ చాలా చాలా బావున్నాయి. అసలు మీరెప్పుడైనా వెస్ట్ సైడ్‌లో షాపింగ్ చేసారా? కొంతమందయితే తెలుసా? అసలు కనీసం ప్రైజెస్ గూడా చూడట్లేదన్నమాట. టక 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 తీసేసి బిన్‌లో వేసేసుకుంటున్నారు. నాకనిపించింది నేనెప్పుడు అలా టక 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 తీసేసి బిన్‌లో వేసుకుంటానని జెప్పి. నేను సాధ్వికయితే ఒక రూపాయి పెట్టగలిగి తీసుకుంటాను గానీ, నాకంటూ నాకు తీసుకోవాలంటే అస్సలు ప్రాణమే ఒప్పదు. ఏంటి ఒక్కొక్క టాప్ వచ్చేసి 2000 3000 సో, ఇలా ఆలోచిస్తాను. ఎందుకంటే నేనెక్కువ ఫంక్షన్స్‌కి వెళ్ళే అమ్మాయిని కాదు. ఎట్ ద సేమ్ మనం ఎక్కడో సిటీలో ఉన్నాం. నేనెక్కడికి బయటకి గూడా వెళ్ళను. వేసుకుంటే ఇంట్లో వేసుకోవాలి. ఇప్పుడంత అవసరమా అని ఆలోచిస్తా అనమాట. అది గాక మనం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్తే ఆ డ్రెస్ వేసుకొని ఫంక్షన్స్‌కి వెళ్తే బావుంటది గానీ, నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇంట్లో వేసుకొని తిరిగితే ఏం బావుంటది. అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లో గాని, వీడియోస్ చేసేటప్పుడు గూడా వేసుకుంటారు గానీ, నాకంత ఎఫర్ట్ పెట్టి కొని జస్ట్ నార్మల్ వీడియో కోసం కూర్చోవటం అనేది నాకెందుకో అంత మంచిగా అనిపిచ్చదు. సో, అందుకని చెప్పి నేను తీసుకోననమాట. మీరెప్పుడైనా సరే కాస్ట్‌లీవి తీసుకుంటారా? లేతే లో బడ్జెట్‌లో ఆలోచిస్తారా? కామెంట్ చేయండి. నేను ఇంట్లో ఉంటే మాత్రం నార్మల్‌గా 300 టాపు, 200 లెగ్గిన్ ఏసుకుంటా హ్యాపీగా అంతే. అయిపోయిందింక ఆ డే తోటి. ఇక్కడొచ్చేసి ఆర్‌కే బీచ్‌కెళ్ళామనమాట నిన్న. ఇక్కడ 2 క్రోర్స్ బెట్టి సెట్టింగ్ వేశారు. ఏంటంటే రామ్ మందిర్ సెట్టింగ్ వేశారనమాట. ఇదంతా గూడా అయోధ్యలో రామ్ మందిర్ కట్టారు గదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సెట్టింగ్ వేశారనమాట. 1 మంతో ఏమో టైమ్ పీరియడ్ నాకైతే తెలీదు గానీ ఎంతో టైమ్ పీరియడ్ బెట్టారు. జనాలైతే దారుణంగున్నారు. అసలు నేను ఫస్ట్ టైమ్ చూసా అనమాట. అంత పొల్యూషను. అసలా మనం పీల్చే గాలి గూడా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది ఆర్‌కే బీచ్ రోడ్‌లో. ఎక్కడెక్కడి నుంచో జనాలు. మామూలుగానే ఆర్‌కే బీచ్ సండే టైమ్‌లో కొంచెం రష్‌గానే ఉంటది. మరి ఇంత రష్ ఉండదు. ఇంత రష్ అయితే అసలుండదు. నేనెప్పుడూ చూడలేదు ఇన్ని మంత్స్‌లో గూడా. నిన్నేంటంటే అయోధ్య సెట్టింగ్ వేశారు గదా! సో, ఆ సెట్టింగ్ కోసం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తెలుసా! అక్కడ బీచ్‌లో స్నానం చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి బట్టలు చేంజ్ చేసుకొని అక్కడ టెంపుల్‌కెళ్ళేసి విజిట్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూసాను. పెద్ద పెద్ద బొలెరోస్‌లో గూడా వచ్చారనమాట. మేము కూడా వెళ్ళాలి. ఎందుకంటే నేను అంత దూరం అయోధ్య దాకా వెళ్ళలేను కాబట్టి, ఇక్కడ దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు సెట్టింగేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. కాబట్టి ఇక్కడికెళ్ళి చూసి కనీసం దండం పెట్టుకొని రావటమే నేను చేసే పని. అయోధ్య దాకా నేను వెళ్ళలేను. ఇదొచ్చేసి వీఐబీ బజార్ అనమాట. నా దృష్టిలో ఇదొచ్చేసి రీల్స్ బజార్ నిజం చెప్పాలంటే. చాలా మంది ఫోటోస్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి నైట్ టైమ్స్ వాళ్ళ దగ్గరున్న కెమెరాస్, లైట్స్ పట్టుకొనొచ్చేసేస్తారు. ఇంక తర్వాతయితే రెస్టారెంట్‌కెళ్ళిపోయాను సాధ్వికి. ఇంక తప్పదు రెస్టారెంట్‌లో మన టైం. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టిన పెద్దవాళ్ళు మీకు కొంచెం ఏజ్ అయినా కానీ మీ టైం మీకు పర్ డేలో అట్‌లీస్ట్ 2-3 అవర్స్ మీరంటూ పర్సనల్ టైము మెయింటైన్ చేయాల్సిందే హస్బెండ్ అండ్ వైఫ్. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. ఖచ్చితంగా బయటికెళ్ళినప్పుడు ఏంటంటే రెస్టారెంట్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా ఫోన్ పెట్టేసి సాధ్వి చేతికి ఏదో ఒకటి ఇచ్చేసేస్తే తను తింటూ మనం గూడా ఫుడ్‌ని ఎంజాయ్ జేస్తాం. తను గూడా తింటూ ఫోను జూస్తూ వదిలేసేస్తది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు చూపిచ్చొద్దు. బయటికెళ్ళినప్పుడు ఇక తప్పదు అన్న సిట్యుయేషన్స్‌లో నాకైతే తప్పదు. నేనైతే అదే ఫాలో అయిపోతాను. ఇవాళ మార్నింగ్ వెళ్ళేసి కొన్ని కూరగాయలు నాకు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ తెచ్చుకున్నాను. నేను మాక్సిమం కూరగాయలు కూడా ఒక్కదాన్నే అసలు పోననమాట. తాతయ్య ఉంటారనమాట ఎప్పుడు. తాతయ్యకి సాధ్విని అప్పజెప్పి నేను, అశోక్ వెళ్లి తెచ్చుకుంటాం అనమాట కూరగాయలు. ఇవాళేంటంటే తాతయ్య గూడా ఇంట్లో లేరు. సో, అందుకని జెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళి ఇంక తను నిద్రపోతుంది. అశోక్ గూడా నిద్రపోతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరిని నిద్రపోనిద్దాంలే. మా ఇంటికి దగ్గరే అనమాట వాక్బుల్ ఈనాడు. కానీ ఆటోకే ఎళ్ళిపోతాను మాక్సిమం. ఆటోకి వెళ్ళి ఆటోకి వస్తాననమాట. అక్కడైతే మాత్రం కూరగాయలు ప్రైజెస్ అనేవి చాలా తక్కువుంటాయి. నేను కావాల్సినవన్నీ తీసుకుంటా అనమాట. ఒక్కసారి ఒక వీక్‌కి సరిపడా తీసుకుంటా. ఉల్లిపాయలు కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకుంటా. అండ్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి మొత్తం తీసుకుంటా అనమాట. సీజన్‌లో వచ్చే ఏవే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ తింటా. నేరేడు పళ్ళైతే నాకు చాలా ఇష్టం. నేరేడు పళ్ళు ఇవి ఉంటాయి గదా! తాటి ముంజలు ఇలాంటివి నాకు చాలా బాగా ఇష్టం. 90స్ కిడ్స్ అందరికీ ఈ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు పావు కేజీ రూ. 50 పెట్టి నేరేడు పళ్ళు కొనుక్కొని తింటున్నాం గానీ, ఒకప్పుడు ప్రతి 10 ఏళ్ళకి ఒక చెట్టుండేది తెలుసా? మా పల్లెటూరులో అయితే ప్రతి 10 ఏళ్ళకి ఒక నేరేడు చెట్టుండేది. కమ్మ చెట్టు కింద కూర్చునేవాళ్ళం. కాయలు చెంబు పక్కనే పెట్టుకునేవాళ్ళమన్నమాట వాటర్ చెంబు. ఇక పడిన కాయను పడినట్టు ఆ చెంబులో కడుక్కోవడం, ఇక నోట్లో పెట్టేసుకోవటం అంతే. సీజన్‌లో నేరేడు పళ్ళు కంపల్సరీగా తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇక తీసుకొని ఇంకా ఆటోలో రిటర్న్ అయిపోయానన్నమాట. రూ. 20 అంతే. అంతకు మించి కూడా సర్వీస్ చార్జెస్ అన్నీ తీసుకొని ఇక ఇంటికొచ్చేసి ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలంటే ఒక గంట టైం పట్టేస్తది. సో, నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ టైము మీకు గనక నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని, అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా మోటివేషన్‌గా ఉంటది. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మీరు ఎవరైనా కొత్తగా చూస్తే నా వీడియో ఎలా ఉంది? అండ్ నా మాటలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా కామెంట్ చేసేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కింద